మహా కుంభమేళాలో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కుంభమేళాకు వచ్చే భక్తులు మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. కొందరైతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి విసిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె రుద్రాక్షలు, పూసల దండలు అమ్మకోకుండా అడ్డపడుతున్నారు. దీంతో ఆమెను కాపాడుకునేందుకు మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి వ్యాపార సంగతి పక్కన పెడితే మోనాలిసాకు, ఆమె కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మోనాలిసాను ఆమె తండ్రి తమ సస్వలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు పంపించారు. తాజాగా ఓ వీడియో విడుదల చేసిన మోనాలిసా భోస్లే మహాకుంభమేళాలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది. తన రక్షణ, తన కుటుంబం సేఫ్ గా ఉండడం కోసం తాను స్వస్థలమైన ఇండోర్ వెళ్లిపోతున్నట్లు తెలిపింది. ఒకవేళ వీలైతే మళ్లీ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానం వరకు వస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచి ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు సమీపంలో ఉండే మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోస్లే కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకొచ్చింది. ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను కొన్ని ప్రశ్నలు అడుగుతున్న వీడియోను సోషల్ మీడియాలో చోటు చేయడంతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఆ వీడియో తెగ వైరల్ కావడంతో మిలియన్ల కొద్దీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తేనె కళ్ళు, డస్కీ స్కిన్, స్వచ్ఛమైన చిరునవ్వు, ఆమె ముఖ కవలికలు నెటిజన్లకు నచ్చడంతో వీడియోలు తెగ వైరల్ చేశారు. దీంతో మహాకుంభమేళాకు వెళ్లేవారు మోనాలిసాను చూసేందుకు ఎగబడ్డారు. ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా సహా సాధారణ ప్రజలు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఒకానొక దశలో ఆమె తనను తన వారి బారి నుంచి రక్షించుకునేందుకు ముఖానికి మాస్క్ పెట్టుకుని కనిపించకుండా వెళ్లింది. ఎప్పుడూ ఆమెను రక్షించేందుకు మోనాలిసా కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో ఇలాగే ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుందని భావించిన మోనాలిసా తండ్రి ఆమెను ఇండోర్ పంపించేశారు.